తినవే, తిను. కట్ల కట్ట గడ్డి తిన్నది తెలుసు కానీ పాలు మాత్రం తెలియదే. నీ చెల్లిని చూసి నేర్చుకోవే, ఇంతే తింటది, బిందుడు పాలుతుంది. నువ్వు ఉన్నావు, కట్టలు కట్టలు తినడం తెలుసు కానీ పాలు మాత్రం తెలియదే. తిను. నీ అమ్మ జీవితం అమ్మాయిలతో గడపాల్సిన టైం అంతా మీకే అంకితం అయిపోతుంది కదే. హలో, ఎవరు? సూర్య అంటే మీరేనా? నేనే. మీరెవరు? రెంటే గర్ల్ ఫ్రెండ్ యాప్లో బుక్ చేసుకున్నారు కదా. రేపు నాకు స్లాట్ ఫ్రీ ఉంది, మీరు ఇంట్రెస్టెడా? రేపంటే నేను ఊళ్ళో ఉన్నానండి. శుక్రవారం పెట్టుకుందామా? లేదు, రేపు ఒక్కరోజే నాకు స్లాట్ ఫ్రీ ఉంది, తర్వాత వేరే క్లయింట్స్ ఉన్నారు. సర్లే, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. లేదు లేదు లేదు, నేను వచ్చేస్తానండి. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తున్నాయి కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను మీ గర్ల్ ఫ్రెండ్, ఆ తర్వాత మీకు నాకు ఏ సంబంధం లేదు. యాప్లో అన్నీ చదివానండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, డైరెక్ట్గా కలిసాక నో బార్గెయింగ్, ఫిక్స్డ్ ప్రైస్. సరే అండి. సరే, రేపు మీట్ అవుదాం. బాయ్. ఇదే లొకేషన్ పెట్టిందే. హలో, నేను లొకేషన్లో ఉన్నానండి. 2 minutes వచ్చేస్తున్నా. ఏంటలా చూస్తున్నావు? చెప్పాను కదా, ఈరోజు నువ్వు నేను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని. నువ్వు అంతే న్యాచురల్గా ఉండాలి. సరే, ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. చెప్పు బేబీ, ఏం ప్లాన్ చేసావు ఈరోజు? బేబీయా? ఓ, క్యారెక్టర్లో జీవించేస్తున్నట్టుంది. చెప్పు బేబీ. ప్లాను ఏం ప్లాన్ చేయకుండా ఊపుకుంటూ వచ్చేసావన్నమాట. అంటే అది సరే, నేనే ఏదో ఒకటి చేస్తాలే. ఫస్ట్ కాఫీతో స్టార్ట్ చేద్దామా? సరే. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి. చెప్పండి సార్. ఒక చాయ్, ఒక కాఫీ. సారీ సార్, టీ లేదు, ఓన్లీ కాఫీ. అవునా, అయితే 2 కాఫీ ఇచ్చేయండి. విచ్ కాఫీ సార్? క్యాపిచినో, లాటే, ఎక్స్ప్రెసో, మోచా, అమెరికానో? మీ షాప్లో ఏది బాగుంటుంది? అలా అయితే మీరు క్యాపిచినో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అవే 2 ఇచ్చేయండి. ఓకే సార్. సార్, మీ బిల్ 689. ఏంటి ఎక్స్ట్రాలా? 2 కాఫీకి అంత రేట్ అయిద్ది ఎక్కడైనా? ఈచ్ కాఫీ 289 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. మా ఊళ్ళో నేను నెలంతా కాఫీ తాగిన అంత అవుతుంది తెలుసా? నేనే మా ఊళ్ళో లీటర్ పాలు 50 రూపాయలు అమ్ముతుంటే చిన్న చిన్న కప్పుల్లో ఇంత కాఫీ పడేసి అంత రేట్ అయిద్దా? అయితే మీ ఊర్లోనే తాగండి సార్. నెక్స్ట్. అయ్యే 2 ఇచ్చేయండి. ఓకే సార్. నిండా వేసి ఇవ్వండి, అన్న డబ్బులు తీసుకుంటున్నారు. ఏమైంది ఇంత లేట్? ఆయన తెలిసినట్టు అనిపిస్తే మాట్లాడుతున్నా. ఓ, అన్నా, ఇందులో పంచదార రేటు మర్చిపోయావు. ఇన్ని డబ్బులు తీసుకున్నారు, కనీసం పంచదార కలిపేవాళ్ళరా? ఏం షాపులో ఏమో. టిఫిన్ చేద్దామా? ఏం చేస్తున్నావు? నువ్వే కదా, టిఫిన్ చేద్దామన్నావు. బాగానే ఎక్సెకాలు ఉన్నారా నీకు?
నేనంది ఆకలేస్తుంది టిఫిన్ చేద్దామా అని. ఓ నేను ఇంకేదో అనుకున్నాలే. అంటే అది నా స్పూన్ పడిపోయింది, మీ స్పూన్తో తిందామని. ఖుషి మూవీ నేను 25 times చూసా. తిను. హాయ్. రండి మేడం. ఎంత బాగుంది ఈ కళ, చాలా బాగుంది కదా. ఎన్ని డేస్ నుంచి కళ కోసం చూస్తున్నాను. అవును బాగుంది, తీసుకో. అన్నా ఎంతన్నా? ఇది 2500 మేడం. అన్నా ఓ 2000 చేసుకోలే. అన్నా 150. 150? 150కి ఏమొస్తుంది మేడం? రాదు మేడం. వస్తుందన్నా 150. 2300. 150. 2250. 150. 2200. 150. 2000. 150. 2000 లాస్ట్. లేదన్నా వస్తుంది 150. కాదని చెప్తున్నాను కదమ్మా. అవసరం లేదన్నా, మేము వేరే షాప్లో కొనుక్కుంటాం. మేడం మీ మాట కాదు నా మాట కాదు మేడం. 1800 ఇచ్చి తీసుకెళ్ళండి మేడం. లేదన్నా వస్తుంది. చూడన్నా ఇది ఎట్లున్నదో, కలర్ చూడు ఎంత ఫేడ్ అయిపోయిందో, డిజైన్ కూడా మొత్తం క్రాస్ ఉంది, కుట్లు కూడా సగం ఊడిపోయినాయి. నేను మంచిదాన్ని కాబట్టి తీసుకుంటున్నా, వెరటోళ్ళు అయితే తీసుకోరు. వస్తుందన్నా 150. 250 ఇచ్చి తీసుకెళ్ళండి మేడం. హలో, ఎక్కడున్నావు బా? నేను చిన్న పని మీద బయటకు వచ్చారా? ఏంటి చెప్పు. ఎక్స్ట్రాలు వద్దురే. నువ్వెవరో అమ్మాయితో బయటికి వెళ్ళావు కదా, నీ వాట్సాప్ స్టేటస్ చూసే చేసా. అబ్బా ఈయన హైడ్ చేయడం మర్చిపోయానా? చెప్పరా ఏంటి? బా వచ్చాక పార్టీ ఇవ్వాలి. అవన్నీ తర్వాత మాట్లాడదాంలే. ఏంటి విషయం చెప్పు. ఇంతకీ అమ్మాయి ఎవరు? అవన్నీ వచ్చాక చెప్తాలేరా. ఆయన ఏంది ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు అది చెప్పు ముందు. ఇంతకీ ఏం చేస్తున్నారు రేటి? ఏం చేస్తాం, ఇప్పుడే షాపింగ్కి వెళ్ళి వచ్చాం. నీ అబ్బా అమ్మాయిని పక్కన పడుతుంది షాపింగ్ ఏట్రా? మంచి యోయోకి తీసుకెళ్ళి చేయకుండా. రే నువ్వు ముందు ఫోన్ పెట్టరా అర్జెంటుగా. బాబా రే నేను తర్వాత చేస్తానాగా, ఉంటారా బాయ్. మంచి యోయోకి తీసుకెళ్ళి చేయకుండా. ఏంటి ఇక్కడ ఆపావ్? చిన్ను, నేనా సిటీకి వచ్చాలే. చిన్న పనుండి వచ్చా. ఏంటి చెప్పు. సరే చిన్ను బాయ్. ఎవరు? చిన్ను. అదే వినిపించింది. చిన్ను ఎవరు? మా మామ కూతురు. ఓ, ఇంట్లో మరదల్ని పెట్టుకొని మన నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? మా ఇద్దరి మధ్యలో అసలు ఏం లేదు, మేము మంచి ఫ్రెండ్స్ అంతే. ఏం లేకుండానే ప్రేమగా చిన్ను అని పిలుస్తావా? అసలు నన్ను ప్రేమగా ఎప్పుడని పిలిచావా? హాయ్ బేబీ. బేబీయా? ముష్టేస్తున్నావా? అలా కాదండి, నేను ఆ ఉద్దేశం లేదు, ఏమనుకోకండి, సారీ. చూసినావా అప్పుడే అండిలోకి వచ్చేసినావు. ఛీ, అసలు నీకు నా మీద ప్రేమే లేదు. పో ఆ చిన్ను దగ్గరికే పో. నాకు జరగాల్సిందే నేను ప్రేమించినందుకు. నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదండి, తనకి నాకు మధ్యలో నిజంగానే ఏం లేదు. చెప్పా నాతో మాట్లాడకు. ఆగండి నేను వస్తున్నాను. మధు అలా కాదు మధు, సారీ మధు. Hey, Hey, Madhu, hi. hi. నైస్ టు సీ యూ. How are you? ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? I'm good.
ఏమైపోయావు అసలు? నా గురించి ఏం చెప్పాలి, లైఫ్ జాబ్ ఈఎంఐలు అంటూ ఎటెటో నడుస్తుంది. మరి ఫోన్ కాల్ కూడా లేదు. ఆ, అంటే మొన్ననే ఐఫోన్ కూడా కొన్నా, నీ నెంబర్ కూడా మిస్ అయింది. ఓ ఐల్ గివ్ యూ. యా, హూ ఇస్ హీ? హీస్ మై బాయ్ ఫ్రెండ్ సూరి. హో, హూ ఈజీ? ఇతను నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్. హాయ్ బ్రో. ఓకే, లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. కమ్ బ్రో. Smile. Look into the camera. Boyfriend with boyfriend. Ew. Okay, see ya. Bye. Bye, bro. Bye, bye, bye. Bye. బాయ్. మధు ఎవడీడు? తను నా కాలేజ్లో బాయ్ ఫ్రెండ్. అయితే హక్ చేసుకుని మాట్లాడతాడేంటి నిన్ను? అది జస్ట్ నార్మల్. ఏంటి నార్మల్? నేను నీ పక్కన ఉంటే అని హక్ చేసుకుంటావా? చీ, ఎందుకంత చీప్గా మాట్లాడుతున్నావు? నీకు సోషలైజేషన్ తెలియదా? అవన్నీ నాకు తెలియదు మధు. నేను నీ బాయ్ ఫ్రెండ్ని. నేను ఉన్నప్పుడు నువ్వు వాడిని హక్ చేసుకోవడం నాకు నచ్చలేదు అంతే. నీ గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నీ ప్రతి మాట వినాలా? ఆయన ప్రేమించడం అంటే అర్థం చేసుకోవడం, అనుమానించడం కాదు. హా? మరి ఇందడు మా మరదలతో మాట్లాడినప్పుడు ఏమైంది ఇదంతా? బాగానే ఉంది. పెళ్ళి మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? అంటే అంటే పెళ్ళి మీద మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉందా లేదా అని. ఎందుకు అట్లా అడిగినావు? ఈ మధ్యన అమ్మాయిలందరూ సింగిల్గానే ఉంటాం, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నారు కదా. చచ్చా, నాకు అలా ఏం లేదు. నాకు మంచిగా పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని ఉంది. అంటే మీకు ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం లేదా? ఇష్టమే. దానికి ఫ్యామిలీ లైఫ్కి సంబంధం ఏంటి? ఇండిపెండెంట్గా ఉండమంటే సింగిల్గా ఉండడం కాదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకుండా మన పార్ట్నర్తో హ్యాపీగా ఉండడం. నాకు తెలిసింది ఒకటే, ఒక్కరికి తోడుగా ఇంకొకరు ఉంటే అదే హ్యాపీ లైఫ్. ఇంతకీ నీకెలాంటి అమ్మాయి కావాలి? నాకు పెద్దగా కోరికలేం లేవు. నాతో కలిసిపోయి మా ఫ్యామిలీని బాగా చూసుకుంటూ హ్యాపీగా ఉంటే చాలు. నైస్. సో మిస్టర్ సూరి, హ్మ్? మీకు వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఎలా అనిపించింది? నాకా కొంచెం టెన్షన్గా, భయంగా, కన్ఫ్యూజన్గా ఇలా రకరకాలుగా అనిపించిందండి. మరి నేను ఎలా ఉన్నా వన్ డే గర్ల్ ఫ్రెండ్గా? మీరు చాలా బాగా చేశారండి. ఒక్కోసారి నాకే డౌట్ వచ్చింది మీరు రియల్గానే నా గర్ల్ ఫ్రెండా అని. అంత బాగా చేశారు తెలుసా. మరి యాప్లో కాకుండా రియల్ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ కావాలా? అమ్మ బాబోయ్, నాకొద్దండి బాబు. ఎందుకు? అమ్మాయిలు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో అసలు అర్థం కాదండి. అలా ఏం లేదు, నేను మీ రియల్ గర్ల్ ఫ్రెండ్ కాదు కాబట్టి మీకు అలా అనిపించింది. అదే మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే ఏం చేసినా నచ్చుతుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ మనల్లా ఇష్టపడే అమ్మాయి దొరకడం చాలా కష్టం. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.